శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వడం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం మరియు బిజినెస్ సమస్యలు, వివాహం ముడిపడకపోవడం, చెడు ప్రయోగ నివారణ, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. మొదలగు ఏ విధమైన సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9856782666. ఛానల్లోకి తిరిగి స్వాగతం అండి. మీనరాశి జాతకులు దైవానుగ్రహంతో దూసుకెళ్తారు, కోట్లు వచ్చి పడతాయి. మీరు వింటుంది నిజమేనండి. మీ యొక్క జాతకంలో ఈ యొక్క మార్పు అనేది ఏ రోజు అయితే కలగబోతుంది, ఏం జరగబోతుందో తెలియాలంటే వీడియో పూర్తిగా చూస్తే మీకే అంతా అర్థమవుతుంది. ఈ రాశి వారి గురించి చెప్పాలంటే వీరి గుణగణాలండి చాలా చక్కగా ఉంటాయి. తెలివి మంతులని చెప్పొచ్చు. ఏది చేసినా కానీ ఒక క్రమబద్ధంగా చేస్తుంటారు. పని కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఏమిటంటే ఒక ప్రణాళికలాగా రూపుదిద్దుకుని చక్కగా లైఫ్ ని లీడ్ చేస్తుంటారు. చిన్న వయసులోనే బరువు బాధ్యతలు అన్నీ కూడా వీరి నెత్తి మీద వేసుకుని కుటుంబాన్ని నడిపిస్తుంటారు. ఎప్పుడూ కూడా ఏమిటంటే ఎక్కడా కూడా నిరుత్సాహపడిపోరు. ధైర్యంగా ముందుకు వెళ్తుంటారు. ప్రతి పని జయిస్తుంటారు. ఎక్కడా కూడా ఏమిటంటే అయ్యో ఈ రోజు నాకు బాగోలేదే అని బాధపడరు. ఉన్నంతలోనే నేను తృప్తిగా ఉండాలని కోరుకుంటారు. ప్రతి ఒక్కరికి కూడా అండి, వీరికి తెలిసిన వారికి కావచ్చు, వీరి నుంచి పరిచయాలు ఏర్పరచుకున్న వారికి కావచ్చు, ఆపదలో ఉన్నా బాధల్లో ఉన్నా ఏదైనా హెల్ప్ కావాలన్నా ఖచ్చితంగా చేస్తారు. గుణగణాలు చూస్తే మాత్రం చాలా మంచి వ్యక్తులు, మంచి మనస్తత్వం ఉంటుంది. వీరు పనుల్లో బాగా రాణించగలుగుతారు. చిన్న వయసు నుంచి వీరు కష్టపడే తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే ఇంటి పరంగా కావచ్చు, ఇంకా ఇతరులు కూడా వీళ్ళని ఏమిటంటే సపోర్ట్ ఎక్కువగా చేస్తుంటారు. ఫ్యామిలీ సపోర్ట్ ఫుల్గా ఉంటుంది. అందుకే ప్రతిదీ జయించే అవకాశం ఉంటుంది. సక్సెస్ ని చూడాలని ఎక్కువగా కోరుకుంటారు. కొన్నిసార్లు అన్సక్సెస్ కూడా వస్తూ ఉంటుంది. అయినప్పటికీ ఎక్కడా కూడా తగ్గరండి. సక్సెస్ అవ్వాలి, సాధించాలి, నేను అనుకున్నది కంప్లీట్ చేయాలి అన్నట్లుగా పట్టుదల కలిగిన వ్యక్తులు. ఇక తర్వాత ఏమిటంటే వీళ్లకు కొంచెంగా అనారోగ్యం బారిన పడు, లేదంటే కొంచెం ఆరోగ్యం సహకరించుకో కొన్ని ఇబ్బందులతో ఇప్పటిదాకా సతమతమవుతున్నారు. కానీ ఇప్పుడు అలా కాదండి. మంచి రోజులు వచ్చాయని, బాగుండబోతుంది, దైవానుగ్రహం కలగబోతుందని ఇక్కడ క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది. దైవానుగ్రహం ఉంటే ఖచ్చితంగా ధనం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది. మీ యొక్క సమస్యకు పులి స్టాప్ పడిపోతుంది. సమస్యలు తీరిపోతాయి. కష్టాల నుంచి బయటపడతారు. అన్ని విధాలుగా కూడా బాగా కలిసొస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ఏమిటంటే గనక మీరు ధైర్యంగా ఉండండి. ఈ రాశి జాతకులు ప్రతి ఒక్క విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేసే మనస్తత్వం ఉంటుంది. అందుకే భగవంతుని ఆశీస్సులు, కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ మెండుగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఎంత కష్టపడ్డా సరేనండి, దానికి తగ్గట్లుగా ఆలస్యమైన ప్రతిఫలితం తప్పక వస్తుంది. ఈ విషయం వీరికి కూడా బాగా ఎరుక. దైవానుగ్రహం లేక కొన్నిసార్లు ఏమిటంటే నరకాన్ని కూడా చవిచూశారు. పనులు అనుకూలించక, పనుల్లో ఇబ్బందులు వచ్చి, పనులు సకాలంలో పూర్తి కాక చాలా ఇబ్బంది, బాధపడ్డ రోజులు కోకొల్లలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా సమయానికి జరుగుతాయి. అలాగే కాకుండా మీరు అనుకున్నది మీకు అనుకూలంగా మారుతుంది. అందుకే మీరు ఎక్కువగా గుర్తుపెట్టుకోండి, దానం చెయ్యండి. ఉన్నంతలో దానం చెయ్యండి. ఉన్నంత స్తోమతకు పెంచి దానం చెయ్యమని ఎవ్వరూ చెప్పరు. భగవంతుడు కూడా చెప్పడండి, తనకు మాలిన ధర్మం చెయ్యొద్దు, కానీ స్తోమతకు తగ్గట్లుగా పేదవారికి దానాన్ని చెయ్యండి. చాలా మంది అనుకుంటారు డబ్బునే దానం చేయాలని. డబ్బే దానం చేయాలని రూలేమీ లేదండి. డబ్బు కాకుండా మిగతాది స్తోమతకు తగ్గట్లుగా మనం ఒక్కరికో పేదవారికి కడుపు నిండా అన్నం పెట్టినా, బియ్యం ఇచ్చినా అది దానం కిందకే లెక్క వస్తుంది. నార్మల్గా మన ఇళ్లల్లో బియ్యం ఉంటాయి కదండి. పావు సేరు బియ్యం మన ఇంటికి భిక్షం తీసుకునే వాళ్లకు, అంటే మనం పావు సేరు బియ్యం పెట్టినా చాలు, కొన్ని రకాల సమస్యల నుండి విముక్తి కలుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే గ్రహాలు అనుకూలించక, స్థితిగతులు బాగోలేక ఇబ్బంది పడుతూ ఉంటాం. ఏం చేయాలో అర్థం కాదు కదా. అలాంటి వాళ్ళకి ఏమిటంటే ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ యొక్క దానం బాగా అనుకూలిస్తుందని చెప్పొచ్చు. ఇక అనంతరం ఈ రోజున అంతా కూడా ఏమిటంటే పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేసుకునే సత్తా కలుగుతుంది.
ఆ యొక్క పనుల్లో రాణించాలి అంటే కొన్ని పనులు ఉన్నాయండి. మీరు పూర్తి చేసుకుని ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళడం, ఫ్యామిలీతో గడపడం, ఈ రోజంతా హ్యాపీగా ఉంటారు. ఎక్కడా కూడా ఇబ్బంది లేదు. అలాగే ఒక రకంగా చెప్పాలంటే కొంచెం ఆలోచనల్లో పడిపోతారు. మాకు జీతాలు పెరుగుతాయో లేదో, జీతం పెంచుతున్నారు, లేదంటే గనక మా పనులు రేపటి నుంచి ఇంకా ఫస్ట్ తిథిలాగా చేసుకోవాలా అన్నట్లుగా కొంచెం ఆలోచనలు అయితే ఉంటాయి కదండి ప్రతి ఒక్కరికి. అలాగే చిన్న చిన్న ఫంక్షన్స్, పార్టీస్లో ఈరోజు పాల్గొనే అవకాశం ఉంటుంది. ఈరోజు బాగా అనుకూలిస్తుంది. ఇప్పుడు చెప్పే ఒక చిన్న పరిహారం కూడా చేసుకోండి. ఈ రోజు అంతా కలిసి వస్తుంది. ఇక నుంచి మీకు అంతా బాగుంటుంది. ఏం చేయాలంటే జీడి గింజలు మన దగ్గర ఉంటాయి కదండి, చాలా మందికి తెలుసు. ఈ గింజలు ఏం చేస్తాయంటే నరదృష్టి తీసేస్తాయి. ముఖ్యంగా ఈ రాశి జాతకులకు ఇప్పటి వరకు ఈ కష్టాలకు కారణం నరదృష్టి. మీకు తెలియకపోయి కూడా ఉండొచ్చు, కానీ నరదృష్టి అధికంగా ఉంటుంది మీ మీద. మీరు సంపాదించుకుంటున్నారని, గౌరవ మర్యాదలు వస్తున్నాయని కొంతమంది కుళ్ళు కుతంత్రాలతో రగిలిపోతుంటారు. మీ ఎదుగుదల చూసి కొంతమంది ఏమిటంటే ఓర్వలేక దిష్టి పెడుతూ ఉంటారు. నరదృష్టి అధికమైపోతుంది. ఈ నరదృష్టితో కొన్ని దృష్టి దోషాలు కూడా పెరిగిపోతుంటాయి. ఈ యొక్క దోషాలు పోవాలంటే జీడి గింజలతో ఇలా ఈ రోజు చేసుకోండి. 2 తీసుకోండి, 1 కాల్చండి. జీడి గింజల్ని తీసుకొని సాయంత్రం ఏమిటంటే ఈ రోజున మీరు ఈ యొక్క తిథి నాడు ఏమిటంటే చక్కగా ముఖ్యంగా గుర్తు పెట్టుకోండి. ఈ రోజు కుదరకపోతే శనివారం కానీ ఆదివారం కానీ ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఈ రోజునే చెయ్యండి. కుదిరితే ఈ రోజే చేసుకోండి, ఉత్తమంగా ఉంటుంది. 2 జీడి గింజలు తీసుకొని సవ్య దిశ, అపసవ్య దిశ ఉంటాయి కదండి, సవ్య దిశలు 3 సార్లు, అపసవ్య దిశలు 3 సార్లు తిప్పుకోండి. మీ తల చుట్టూరా ఇలా తిప్పుకొని, ఇలా తిప్పిన జీడి గింజల్ని కేవలం ఏమిటంటే జిల్లేడు చెట్టు దగ్గరే వేయండి. జిల్లేడు చెట్టు ఏ చెట్టు అయినా పర్వాలేదు. ఆ యొక్క చెట్టులో 2 రకాలు ఉంటాయి కదా, ఏ చెట్టు దగ్గర వేసినా సరిపోతుంది. మీ కష్టాలకు పులి స్టాప్ పడిపోతుంది. నరదృష్టి తొలగిపోతుంది. ఎంత సఫర్ అయ్యారో ఆ దృష్టి అంతా కూడా తొలగిపోవడానికి ఆస్కారం ఉంటుంది. సాయంత్రం 6 గంటల సమయంలో, ఈ సమయంలోనే ఫలితం అధికంగా ఉంటుంది. ఇక తర్వాత ఏమిటంటే పడేసి వచ్చాక మీరు ఏమిటంటే కాళ్ళు చేతులు శుభ్రం చేసుకుని ఇంట్లోకి వచ్చేస్తే సరిపోతుంది. ఈ రోజున ఉదయం నుంచి రాత్రి వరకు కూడా మీరు చాలా హ్యాపీగా ఉంటారు. హ్యాపీగా మీ యొక్క పనులను చేసుకుంటూ ఉంటారు. సమయాన్ని కుటుంబంతో, ఫ్రెండ్స్తో గడుపుతారు. కుటుంబ సభ్యులకు మీకు మధ్య ఉన్న మనస్పర్ధలకు ఈ రోజున చెక్ పడే అవకాశం ఉంటుంది. అలాగే దూరమైన ప్రియమైన వారిని దగ్గర చేసుకునేందుకు మీరు పన్నే పన్నాగాలు ఈ రోజు చాలా ఉపయుక్తంగా ఉంటాయి. 100%, 200% మీ యొక్క కష్టాన్ని పెట్టండి. మానవ ప్రయత్నం చేస్తే భగవంతుని అనుగ్రహంతో మీ యొక్క జీవితంలో తప్పక మార్పు వస్తుంది. అంతేకాకుండా మీ రహస్యాలు కానీ అవకాశాలు కానీ ఎంత దగ్గరైన వారితో అయినా ఈ రోజు పంచుకోవద్దు. మీ యొక్క ప్రయత్నం చేశాక ప్రతిఫలితాన్ని చూసి వారే అర్థం చేసుకుంటారు. కొన్ని మనం చెప్పకపోయినా మనకు దగ్గరైన వారికి అర్థమవుతాయి. మనం ఏ తప్పు చేసినా వారు విశాల మనసుతో క్షమిస్తారు. మీరు స్వార్థపూరితంగా కాకుండా నిస్వార్థంగా చేసే పనులు వారికి ఖచ్చితంగా నచ్చుతాయని గుర్తుంచుకోండి. పాత ఉద్యోగం వదిలేసి కొత్త ఉద్యోగంలో అంటే కొత్త ఉద్యోగానికి వెళ్ళడం, ఇంటర్వ్యూకి వెళ్లారు అంటే అది సక్సెస్ అవుతుందో లేదో అనే దాని మీద చర్చించడం, అలాగే కాకుండా వృత్తి ఉద్యోగాల్లో కొంచెం మార్పు చేర్పు చేసుకోవడం, ఇలాంటివి ఈ రోజున చర్చించే అవకాశాలుంటాయి. అమ్మా నాన్న పరంగా చెప్పాలి అంటే డబ్బు అనేది ఈ రోజు వారి నుంచి లభిస్తుంది. ఏదైనా ఓన్గా బిజినెస్ పెట్టుకోవాలన్నా, బిజినెస్లో ఇంకా మంచి పురోగతి చూడాలన్నా, ఓవరాల్గా రాణించాలి అనుకున్నా వారి యొక్క మాటలు అయితే గుర్తుపెట్టుకోండి. బిజినెస్ని పెంచుకోవాలి, ఎలాగైనా సరే రాణించాలి అనుకుంటున్నారు కదా, అలాంటి వాళ్లకు ఈ రోజు కాలం కలిసొస్తుందని చెప్పొచ్చు. అమ్మ నాన్న మనకు డబ్బు ఇవ్వడం, ఆ డబ్బుతో బిజినెస్ అనేది డెవలప్మెంట్ చేసుకోవడం, బిజినెస్లో బాగా రాణించుకునేలా చేసుకోవడం, బిజినెస్ అనుకూలంగా మార్చుకునేలా చేసుకునే అవకాశాలు ఉంటాయి. అమ్మ నాన్న పరంగా ఈ రోజు డబ్బు వస్తుంది. ఇద్దరి పరంగా ధనం చేతికి అందుతుంది. మంచిగా ఉంటుంది. దైవానుగ్రహం పుష్కలంగా ఉంటుంది. ఏ పని చేసినా ఫెయిల్యూర్ ఉండదు. సక్సెస్ని చూస్తారు. చిన్న పని చేసిన లాభం ఎక్కువ ఉంటుంది. ప్రతిదీ కూడా అనుకూలంగా ఉంటుంది. ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది. మీరు చేసే సహాయం, దాన ధర్మాలకు దైవానుగ్రహం పుష్కలంగా ఉంటుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఈరోజు బాగానే ఉంటుంది. బాగా చలాకీగా ఉంటుంది. మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎంజాయ్ చేస్తారు.
స్నేహితులతో బంధువులతో పిచ్చాపాటి కబుర్లు కూడా చెప్తారు. ముఖ్యమైన ప్లేసెస్ని చూడడం, ముఖ్యమైన పనుల కోసం బయటకు వెళ్లడం జరగొచ్చు. ఈ రోజు ఉదయం నుంచి రాత్రి వరకు పనులు చేసి అలసిపోయినా మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసి మనసును ప్రశాంతంగా ఉంచుకోబోతున్నారు. మీ బాస్ నుంచి ఈ రోజు ప్రశంసలు లభించడం, నూతన అవకాశాలు అంది రావడం, నూతన వ్యక్తి పరిచయంతో మీలో తెలియని ఒక గొప్ప టాలెంట్ బయటికి రావడం కూడా జరగచ్చు. అందరి ఆదరాభిమానం మీపై ఎక్కువ ఉంటుంది. ఈ రోజు కొంచెం ప్రెషర్ కూడా తగ్గుతుంది. ఒత్తిడి, అలసట ఉన్నప్పటికీ మీ మనసుకు అనిపించదు. ఉద్యోగపరంగా బాగుంటుంది. వృత్తిపరంగా చాలా బాగుంటుంది. వ్యాపార పరంగా ఇంకా బాగా కలిసొస్తుంది. ఈ రోజున మీరు ఏమిటంటే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా అది దూరం అవుతుంది. ఆరోగ్యపరంగా బాగుంటుంది. ప్రేమికుల పరంగా, భార్యాభర్తల పరంగా యోగించే సమయంగా చెప్పొచ్చు. మీ మనసులో ఉన్న కష్టాన్ని, ఇబ్బందిని మీ యొక్క భాగస్వామితో షేర్ చేసుకోవడంలో ఈ రోజున అడుగు వెనక్కి అస్సలు వేయొద్దు. ఇక పిల్లలకు ఏమిటంటే ఏదైనా నూతనంగా మీరు ఏదైనా కొనాలనుకుంటున్నా, వారికి ఏదైనా ఒక దారి చూపించాలనుకుంటున్నా, పిల్లల పరంగా ఏదైనా కూడాను శుభవార్తలు ఈ రోజున పొందుకునే సూచన కనిపిస్తోంది. మీ ప్రకారం మీ పిల్లలకు కూడాను చాలా సంతోషం కలుగుతుంది. ఈ రాశి జాతకులకు ఈ రోజున ప్రతికూల, అనుకూల ఫలితాల కలయికగా కనిపిస్తుంది. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడం కోసం ఇష్టదైవ నామస్మరణ చేయడం, నిత్యం శివారాధన చేసుకోవడం మేలు కలగ చేస్తుంది.